తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ తెచ్చింది సోనియమ్మ. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే స్లోగన్స్తో జనం ఫిదా అయిపోయారు. కాంగ్రెస్ని 64 సీట్ల మెజారిటీతో గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న పార్టీకి 3 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. గత 3 నెలల్లో రాజకీయం మొత్తం పూర్తిగా మారిపోయింది. 100 రోజుల్లోనే సమస్యలన్నీ తీరకపోయినా చేసిన కాడికి బాగానే చేశారని అనుకున్నారు. కవిత అరెస్టుతో కాంగ్రెస్కి మరింత బలం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎలక్షన్లోనూ 14 సీట్లు గెలవాలని చూస్తుంది. ఓవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ గేమ్లో కారు పార్టీ ఇరుక్కుంది. బీజేపీ ఈసారి తెలంగాణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. మార్చి 15న మోడీ గారు వచ్చారు. అదే రోజు అనుకోకుండా కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన రావడానికి కవిత అరెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. బీఆర్ఎస్ నుండి కొనసాగుతున్న వలసలతో బీఆర్ఎస్ ఇంకా బలహీనపడింది. అందరూ బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్కి వెళ్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాత్రం బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. కానీ ఆయనతో ఒరిగేదేం లేదు. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ తమ అభ్యర్థులపైన ఒక నిర్ణయానికి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ లేబర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అసెంబ్లీ ఎలక్షన్లో 119 సీట్లకు గాను 64 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. బీజేపీ 10 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. గెలుపు వ్యూహాలు రచించడం, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి లీడర్స్ని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుచుకునేలా రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 సీట్లు, బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, ఏఐఎంఐఎం 1 సీటు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించవచ్చని ఇండియా టీవీ SNX ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఆ పోల్ ప్రకారం బీజేపీ 5 సీట్లు, కేసీఆర్ 2 సీట్లు, ఏఐఎంఐఎం 1 సీటు గెలుచుకునే అవకాశం ఉంది. 2019 ఎలక్షన్లో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. రేవంత్ స్వయంగా మల్కాజ్గిరి లోక్సభ నుండి గెలిచారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి కావడంతో అధిష్టానం ఇక్కడ ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్లోని తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. అక్కడ జరిగే సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారు పాల్గొనబోతున్నారు. లోక్సభ ఎన్నికలు వస్తుండడంతో తాత్కాలిక పనులన్నీ పక్కన పెట్టి కేవలం ఎలక్షన్ మీద రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేట్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పడిపోయింది. 2017లో రేవంత్ రెడ్డి వచ్చాకే మళ్ళీ ఆ నాయకులంతా యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్లో చేరిన 6 ఏళ్లకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే రేంజ్లో ఎదిగారు. రేవంత్ గారికి 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో 2019లో ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసే ఛాన్స్ వచ్చింది. 2019లో ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఒకవైపు లోక్సభ సభ్యుడిగా కొనసాగుతూ పార్టీలో తన ప్రాముఖ్యతను చాటుకున్నారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీనియర్ నేతలంతా ఆ నిర్ణయాన్ని చాలా వ్యతిరేకించారు. అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది నాయకులు వ్యతిరేకించేవారు. మీటింగ్కి పిలిచినా సరే కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. 2023లో ఆ పార్టీని గెలిపించడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. అప్పట్లో పార్టీలో 5 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఎన్నికల టైంలో 64 మంది ఎమ్మెల్యేల బలం రావడానికి రేవంత్ రెడ్డి గారే కారణం. గెలుపు అవకాశాలు ఉన్న వారికి టికెట్ దక్కేలా చేశారు. గెలుపు అవకాశాలు లేని వారికి కలిసికట్టుగా నడిచేలా చేశారు. వరుస సభలతో రాష్ట్రమంతా తిరిగారు. పాదయాత్ర చేస్తూ సమస్యలన్నింటినీ కనుక్కున్నారు. వాటికి పరిష్కారాలు చూపిస్తున్నట్లు ప్రజల్ని నమ్మించారు. కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ టీపీసీసీ అధ్యక్షుడి నుండి ఏకంగా సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కాంగ్రెస్ని కూల్చడానికి బీఆర్ఎస్, బీజేపీ ట్రై చేస్తున్నాయని జనంలోకి బలంగా ఎక్కిస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్గా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ ఒక్కో అంశాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కి అండగా ఉండే వారిపైన ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే మల్లారెడ్డి కాలేజ్ గోడలు కూల్చేశాడు. రాబోయే రోజుల్లో పార్టీలోని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటారు కాబట్టే ఎమ్మెల్యేలను ఎక్కువ టార్గెట్ చేయలేదు. కేవలం కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేశాడు. లోక్సభ ఎలక్షన్లో బీఆర్ఎస్కి 1 సీట్ కూడా రాకుండా ఉండాలంటే ఆ పార్టీ మొత్తం ఖాళీ చేయాలి. ఇప్పుడు అదే చేస్తున్నాడు. బలమైన బీఆర్ఎస్ నాయకులను వేటాడడంలో రేవంత్ గారు విజయం సాధించారు. వాళ్ళని కాంగ్రెస్లోకి తీసుకురావడమే కాకుండా పార్టీ హైకమాండ్ని ఒప్పించి మరీ వాళ్ళకి ఎంపీ టికెట్ వచ్చేలా చేశాడు.
గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ లీడర్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 17 సెగ్మెంట్లలో పార్లమెంట్, అసెంబ్లీ, బూత్ స్థాయిలో 3 అంచెల పార్టీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే 50 రోజుల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు మరియు బూత్ స్థాయి కమిటీల్లోని సభ్యులు వారికి సంబంధిత బూతుల్లో పార్టీకి ఓట్లను పొందేలా చూస్తారు. ఇదే 3 అంచెల కమిటీ వ్యూహం 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుండి రేవంత్ రెడ్డి గారికి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఎన్నికల తర్వాత బూత్ల వారీగా ఫలితాలు చూసి ఇతర పార్టీల అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చిన బూత్ కమిటీలోని సభ్యులకు ఇందిరమ్మ కమిటీల్లో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ బలహీనంగా ఉండడం, బీజేపీ ప్రభావం కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడంతో ఏదో ఒక మ్యాజిక్ చేసి కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు దక్కేలా చేయాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు బీఆర్ఎస్ను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. సొంత కుమార్తెను ఈడీ అధికారులు అరెస్టు చేస్తే కేసీఆర్ స్పందించారు, కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడనే లేదు. లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపించకపోతే తెలంగాణలో ఆ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ను బలహీనపరచడమే టార్గెట్గా బీజేపీ పనిచేస్తుంది. ఆ పార్టీ ప్లేస్ను తాము ఆక్రమిస్తే తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చాలనే ప్లాన్లో బీజేపీ ఉంది. ఒకవేళ అలా చేస్తే కాంగ్రెస్ బీజేపీ ఫైట్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడం బీజేపీ పార్టీకి సులువైన పనిగా గత అనుభవాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటే అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు సపోర్టు చేస్తున్నట్లు ప్రకటన చేస్తే బీఆర్ఎస్కు మరింత నష్టం జరుగుతుంది. ప్రస్తుత పొలిటికల్ గేమ్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య బీఆర్ఎస్ నలిగిపోతుంది. గతంలో ఏ పార్టీనైనా తన రాజకీయ అనుభవంతో చుక్కలు చూపించేవారు కేసీఆర్. ప్రస్తుతం కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఉన్న క్యాడర్ను కాపాడుకోవడమే బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలోంచి మరికొంతమంది ఇతర పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారు, లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తెలుస్తుంది. బీఆర్ఎస్ కోల్పోతున్న ఓటింగ్ కాంగ్రెస్ వైపు రావాలంటే బీఆర్ఎస్లో ఉన్న బలమైన నేతల్ని లాక్కోవాలి. అదే కాంగ్రెస్ చేస్తుంది. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వారికి మెజారిటీ ఎంపీలు ఉండాలి. లోక్సభలో 543 సభ్యులు ఉన్నందున మెజారిటీ కలిగి ఉండడానికి పార్టీకి సగం మంది అంటే 272 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి. అందుకే కాంగ్రెస్ తెలంగాణ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ చాలాసార్లు ఓడిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్లో 35 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తే ఇది ఖచ్చితంగా విజయమే అవుతుంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు చాలా ముఖ్యమైనది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10కి 9 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది. ఇక కమలం పార్టీ కూడా కనీసం డబుల్ డిజిట్స్ చేరుకోవాలని తహతహలాడుతుంది. ఈ 2 జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని సత్తా చాటేందుకు ఈ లోక్సభ ఎన్నికలే టార్గెట్గా పెట్టుకుంది. ఇలా 3 ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో పార్లమెంట్ ఫైట్కు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలను ప్రోత్సహించిన కాంగ్రెస్, బీజేపీలు ఎక్కువ టికెట్లు వలస నేతలకే ఇచ్చాయి. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.